సచిన్ రాజ్ అత్యాధునిక వరల్డ్ క్లాస్ ఫిజియోథెరపీ ట్రీట్మెంట్ తో అన్ని రకాల నొప్పులకు శాశ్వత పరిష్కారం. నమస్తే రమగారు. నమస్తే జయ. రమగారు, ఏదైనా ఒక మంచి కథ చెప్తారా? పూర్వం ఒక పల్లెటూరులో చేత్ సింగ్ అని ఒక ఆయన, ఇదే పేరు, జరిగిన కథే అనమాట ఇది. ఎప్పటిదో ఒక రైతు ఉండేవాడు. చాలా భక్తి విశ్వాసాలు కలిగినవాడు. ఏదైనా ఒక మొక్క మొలిచి, ఒక పువ్వు వచ్చి, ఒక కాయ వచ్చి, ఒక పండి, అది మళ్ళీ మొక్క మలవడానికి భగవంతుడే కారణమని అతను నమ్మేవాడు చాలా గట్టిగా. మన వల్ల ఏం చేయాలి, ప్రకృతిని గమనించుకుంటూ ఏ పరిస్థితుల్లో ఏ పని చేయాలో ఆ పని చేస్తూ ఉండాలి. దాన్ని వృద్ధి చేసే సహాయం భగవంతుడే చేస్తాడు. అలాంటి భావాలు ఉండేవి. ఇవి పురాతన భావాలు కదా. మనం ఏమనుకుంటాం, అన్నీ మనతోటే అవుతాయి అనుకుంటాం. అవును, మనం మంచి గింజ పెట్టాం, టైంకి నీళ్ళు ఇచ్చాం, ఫర్టిలైజర్ ఇచ్చాం, అదేదో ఇచ్చాం, ఇదంతా మనమే చేస్తాం అనుకుంటాం. కానీ దీంట్లో భగవంతుడి హస్తం ఉందని మనం నమ్మం. ఏదైనా పోయిందనుకో, దేవుడు నాకు అన్యాయం చేశాడు అనుకుంటాం. కరెక్ట్ అండి. ఎప్పుడు అంతే. మిగిలినవన్నీ ప్లానింగ్ అంతా మంది. నేను అట్లా చేశాను, నేను ఇట్లా చేశాను, నాకు అది తెలుసు, ఇది తెలుసు, చిన్నప్పటి నుంచి ఇంతే నేను, అలాంటివి బోల్డ్ అని చెప్తాం. నాకు తెలుసు. మంచి జరిగితే అది మన గొప్పతనం. ఆ. ఎక్కడైనా తేడా జరిగితే అది దేవుడు పక్కన వాళ్ళు దుర్మార్గుడు. కానీ దేవుడు కానీ దేవుడు దుర్మార్గుడు. పక్కన వాళ్ళ మీద కూడా తోసేస్తా ఉంటారు రమగారు. అది చాలా మంది చూసేస్తాం. వాడి వల్ల ఇలా జరిగింది, వీళ్ళ ఇప్పుడు వల్ల దైవం వల్ల జరిగింది అనుకో, సడన్ గా పెద్ద పెద్ద వానలు అవి ఇవి వచ్చేసాయి, సడన్ గా ఫ్లడ్స్ వస్తాయి, సునామీలు వచ్చాయి, అప్పుడు భూకంపాలు వస్తాయి. ఇవన్నీ భగవంతుని వల్ల కదా, యాక్ట్ ఆఫ్ గాడ్, భగవంతుని వల్ల అవుతాయి. మనం అదే కదా అనుకుంటాం. అవును, ప్రకృతి వైపరీత్యాలన్నీ భగవంతుని వల్ల జరిగాయి అనుకుంటాం. అయితే ఈయన చాలా శ్రద్ధగా అదని మీద గింజలు విత్తనాలు వేసేవాడు, నారుమడి పోసేవాడు, తర్వాత చక్కగా అన్నీ విత్తేవాడు, చేనుకు కావాల్సిన సహాయాలన్నీ చేసి భగవత్ కటాక్షంతో ఈ చేను నా చేతికి వచ్చిందని నమ్మేవాడు. అయితే ఓ సంవత్సరం అందరూ పొలం పనులు చక్కగా చేసుకున్నారు, అన్నీ తవ్వి దున్నుకున్నారు, తర్వాత గింజలు చేశారు, అన్ని విత్తనాలు మళ్ళీ ఏమంటారు దాన్ని ఊడుపులు గీడుపులు కూడా అయిపోయినాయి. ఊడవటం అంటే అదే ఏమంటారు, నారుని విడివిడిగా తీసి పెడతారు కదా. మొదటి నారు కుప్పగా వేస్తారు, ఆ కుప్పని తీసి నారుమడి వేస్తారు, ఆ మడిలో నుంచి మొత్తం కుప్పలు తీసుకుని ఒక్కొక్క చెట్టు విడివిడివిడిగా నాటుతారు. ఊడవటం అంటారు. ఊడుపులు, నాట్లు కాదు రమగారు, నాట్లు. మా వైపు ఊడుపులు అంటారు. ఓకే, మొక్క పొడవటం. మా సత్యవతి వాళ్ళ వైపు గులాబీ మొక్క పెట్టినా మొక్క ఊడ్చానంటుంది అది. వరిని ఊడుపు, వరి ఊడుపులు అంటారు. వరి నాట్లు లేదా ఊడుపులు. గులాబీ మొక్క పెట్టినా, టమాటా మొక్క పెట్టినా సరే ఊడవటమే, అదే ఊడ్చాను అంటారు. ఈ ఊడుపు కాదనమాట, దాన్ని వేళ్ళు ఊనుకునేలాగా చేయటం అనమాట ఊడుపు. అయితే ఏమైంది, ఆ సంవత్సరము వర్షాలు పడల, క్రమంగా తేమ లేక, పైనుంచి నీళ్లు రాక, వర్షాధారమే ఆ ప్రాంతం అంతా, పంటలు రాల. సరే ఏం చేశారు, జనమంతా జాగ్రత్త పడ్డారు. ముందు సంవత్సరం ఒడ్లే విసురున వాడేయకుండా కొంచెం జాగ్రత్త చేసుకున్నారు. ఏమిటో రెండో పంటకు కూడా వాన రాలేదు. రాకపోయేసరికల్లా జనాలు బెదిరిపోయారు. జ్యోతిష్కుల్ని, కార్తాంతికుల్ని, వాళ్ళని వీళ్ళని, ఖగోళ శాస్త్రజ్ఞుల్ని, కొంతమంది భూతత్వాన్ని గ్రహించే వాళ్ళని అందరితోటి మాట్లాడించి ఏం తెలుసుకున్నారంటే, మనకి కరువు రాబోతోంది, క్షామం వచ్చేసింది ఇక్కడ, అంటే నీరు లేదు, వాన రాదు. అక్కడి ఇంకో జ్యోతిష్కులు పెద్ద పెద్ద వాళ్ళు, పై దేశాల నుంచి వాళ్ళు వచ్చి 7 సంవత్సరాల పాటు ఇక్కడ వానలు పడవు అని నిర్ధారించారు. జనం బెంబేలెత్తిపోయారు. ఏం తింటాం, అసలు ఏం చేస్తాం, ఊళ్ళో ఉండి గొడ్డు గోదావనే, వాటి గడ్డి గాదం వద్దు, కావాలిగా. ఓ ఏడాది ఎండుగడ్డి ఆ గడ్డి తోటి మేనేజ్ చేస్తారు. 3వ ఏడుకి అయ్యేసరికల్లా మీకు జనుము కానీ వరి కానీ ఎక్కడి నుంచి వస్తే, పండితే ఎండుగడ్డి వస్తుంది, పండకపోతే పచ్చిగడ్డి లేదు, ఎండుగడ్డి లేదు. బయట దేశాల నుంచి కొనుక్కోగలిగే సత్తా రైతులకి, బక్క వాళ్ళకి ఏముంటుంది పాపం. గొడ్డు గోదా క్షీణించిపోయినాయి. దాంతో ప్రజలంతా పై ఊళ్ళకి వెళ్ళిపోవటం మొదలుపెట్టారు. ఈ ప్రాంతాన్ని వదిలిపెట్టి, కరువు ప్రాంతం దీన్ని వదిలేసి పై ఊళ్ళకి. ఇప్పుడు మన దగ్గర కూడా అంతే కదా, భీవండి నుంచి అక్కడి నుంచి ఇక్కడి నుంచి పైకి వెళ్ళిపోయి చాలామంది ఉన్నారు కదా. కరువు ప్రాంతం నుంచి మన తెలుగు రాష్ట్రాల్లో కూడా కరువు ప్రాంతాలు ఉన్నాయి. అక్కడ ఏమి నీళ్ళు రావు, ఏం పండవు, పండించలేరు, వేస్ట్ అయిపోతుంది శ్రమ అంతా. కాకపోతే మన చేత్ సింగ్ మాత్రం పొలం ఎప్పటికప్పుడు పదును చేసి పెట్టుకునేవాడు. గట్టి పడిపోతే ఓ రోజు పొద్దున్నే పోయి పాత గింజలు దాచుకుని కొద్దిగా ఇంతంత అన్నాలు వండుకోకుండా రోజు గంజే కాచుకునేవాళ్ళు. పొలం వెళ్ళి పనిచేసేవాడు.
ప్రతిరోజు చేసేవాడు. మధ్యలో ఏ ఒక రోజు అర రోజు ఊరుకునేవాడు, కానీ మళ్ళీ వెళ్ళి పొలం అంతా సక్రమంగా గట్లు సరి చేసుకోవటము, పొలం అంతా దున్ని తవ్వి మట్టిని మెత్తగా చేయటానికే ప్రయత్నం చేస్తూ ఉండేవాడు. ఊళ్ళో వాళ్ళు ఇది 5-6 చెప్పారు, ఎందుకు వచ్చిన పనిరా, మేమందరం కూలి పనులకి వెళ్ళిపోతున్నాం పై రాష్ట్రాలకి, మాతో వచ్చేసి అంటే అతను వెళ్ళల. చిన్నపిల్లలు అతనికి, ఆ పిల్లల్ని వదిలిపెట్టి అతను వెళ్ళేది లేదు, పిల్లలు అతన్ని వదిలిపెట్టి బయటికి వెళ్ళిపోయేది లేదు. ఇంట్లో వాళ్ళ అమ్మ నాన్న ఉంటే వాళ్ళ చెల్లెలు వచ్చి తన ఊరికి తీసుకుపోయింది. ముసలి వాళ్ళు మీతో పాటు ఏముంటారు, ఏదో కలో గంజో మాతో తాగుతారులే, ఉన్న ఒడ్లు కాచుకుని తాగండి మీరు అని. ఇతను అట్లాగే చేస్తూ ఉండేవాడు. ఏదో చిన్న కాలువ ఉండేది, ఆ కాలువ తోడు నుంచి మంచినీళ్ళు తెచ్చుకునేవాళ్ళు, ఎప్పటికప్పుడు కాలువ పూడికి తీసుకునేవాళ్ళు ఉన్నవాళ్ళు. అయితే ఇలాగా 4 సంవత్సరాలు, 3 ఏళ్ళు అయింది, 4వ ఏడు వచ్చింది. మొదటి 2 ఏళ్ళు వీళ్ళకి తెలుసు, తర్వాత 1 సంవత్సరం పూర్తి డ్రై. 4వ సంవత్సరం ఇతను పొలం దున్నుతుంటే ఒక దారే పోయే దానయ్య కనపడ్డాడు. కనపడి అడిగాడు, ఎందుకయ్యా ఈ దున్నుడు వృధా కదా, 7 ఏళ్ల దాకా వానలు రావు, ఇది 4వ సంవత్సరం, ఇంకా 3 ఏళ్ల దాకా ఇంతేను, వేస్ట్ కదా ఈ పని, ఈ శ్రమ అంతా నువ్వు ఏ పట్టణంలోనో ఇంకో పక్కనున్న పల్లెల్లోకో పోతే శుభ్రంగా చెయ్యి కాలు కుడతాయి కదా, పొట్ట నిండా అన్నం వస్తుంది నీకు నీ కుటుంబానికి, అవునా కాదా అన్నాడు. అంటే చేత్ సింగ్ చెప్పాడు, అవునేమో బాబు, ఈ 7 సంవత్సరాల కథ నేను కూడా విన్నా, కానీ వదిలేస్తే నా నేలకి పదును పోతుంది, నా ఒంటికి అలవాటు పోతుంది. 7 ఏళ్ల తర్వాత వాన వస్తుంది అనుకోండి, అప్పటికి నాకు పొలం దున్నటమే రాదు, మర్చిపోతాను నేను, శారీరక శ్రమ నాకు అలవాటు ఉండదు. ఇప్పుడు శ్రమ అంటే ఆ ఊరు వెళ్ళి బస్తాలు మోసాను అనుకోండి, నాకు అదే వస్తుంది. ఇక్కడ నేను చేయాల్సిన పని ఏమిటి, పొద్దున్నే లేవడం, కట్టడం, ఎడ్లు లేవు, నేనే దున్నుకుంటా. ఈ పని చేస్తూ ఉంటేనే ఇది అలవాటుగా ఉంటుంది, కానీ వేరే పనిలోకి వెళ్తే ఈ పని ఎవరు చేస్తారు, నా బదులు రైతు పని రైతే కాదా చేయాలి. 7 ఏళ్ల తర్వాత భగవంతుడు కరుణించి వానలు కనుక కురిపిస్తే మేమందరం అలవాటు తప్పించుకుని ఉంచుకుంటాం కదా. ఆ ఊరు మొత్తం మీద ఒక చేత్ సింగ్ ఒక్కడే వెళ్ళేవాడు అక్కడికి, అతను ఒక్కడే దున్నేవాడు. ఇది నేను చెప్తుంటే నీకు ఒకటి గుర్తొస్తోందా? బహుశా ఈ కథ నుంచే వాళ్ళని తీసుకున్నారు. ఏంటి రమ్మగారు, నీకు గుర్తు కూడా రాలేదు? గుర్తు రాలేదు రమ్మగారు. ప్రజలకు గుర్తొస్తుంది. ఊళ్ళో అందరూ పని మానేసిన ఒకడు మాత్రం మాండు, వీడు పని వీడు చేసుకుంటూ ఉంటాడు. ఆ పొలం మాత్రం చక్కగా ఉంటుంది, మిగిలిన అన్ని చౌడు పట్టిపోయి దాళ్ళుగా అయిపోయినాయి. ఇతని పొలం మాత్రం మృదువుగా ఉంది మట్టి. ఈ మట్టికి మృదువుగా ఉండటం అలవాటు తప్పిపోతుంది, నా ఒంటికి ఈ పని చేయటం అలవాటు తప్పిపోతుంది. తర్వాత వాన వస్తే అప్పుడు చేస్తానంటే దాన్ని స్వాధీనపరచగలనా నేను? అందుకని నా అలవాటు ఉంచుకున్న, భూమికి అలవాటు ఉంచుకున్న, దేవుడు ఎప్పుడు కరుణిస్తే అప్పుడే పంట పండుతుంది. దేవుడు కరుణించలేదని నేను పని మానేయకూడదు, మన పని మనం చేయాలి. అనగానే ఆ దారిని పోయే దానయ్య కాదు, ఆయన వానయ్య, వరుణుడు. ఇతర దేవతల ప్రేరేపణతోటి ఈ ప్రాంతంలో 7 సంవత్సరాల పాటు కురవకూడదని నిశ్చయించుకుని ఉన్నాడు. తను వదిలేసిన ప్రాంతం ఎలా ఉందో చూడడానికి దారిని పోయే దానయ్య వేషంలో వచ్చాడు. ఆయన ఆశ్చర్యపోయాడు. ఎవడి పని వాడు చేయాలంటే, వీడి పని వీడు చేస్తుంటే నా పని నేను చెయ్యొద్దు, చేయాల్సిందే కదా, చేయాల్సిందేనని ఆయన పైకి వెళ్ళిపోయి వెంటనే వాన కురిపించేసాడు. ఏ సీజన్లోనూ వాన పడకుండా లేదట ఆ రాష్ట్రంలో. ఇక అక్కడి నుంచి వాన పడేసరికల్లా పదును మీద ఉంది ఇతనికి పొలం, ఆల్రెడీ తవ్వి పెట్టి ఉన్నాడుగా. చక్కగా గింజలు పై ఊళ్ళకి వెళ్ళి గింజలు తెచ్చుకున్నారు. వీళ్ళ దగ్గర గింజలు ఏం లేవు, అన్నీ పోయినాయి, వీటి పని అయిపోయింది, చల్లేసుకున్నారు. అందరికంటే ముందు చేత్ సింగ్ పంటే పండింది, ఎక్కువగా పండింది. మిగిలిన వాళ్ళందరికీ 10 బస్తాలు పండితే ఇతనికి 25 బస్తాలు పండింది. ఎందుకంటే ఇతని నేల పదును మీద ఉంది. తవ్వుతూ ఉండాలి ఎప్పుడు కూడా. మనుషులకి ఆ రకమైన శ్రద్ధ ఉండాలి. ఏదైనా అవకాశం వచ్చాక కోర్సులు నేర్చుకుంటామంట. ఆ విషయమే రమ్మగారు. ఎగ్జాక్ట్లీ, అవకాశం వచ్చాక అప్పుడు మనం ట్రై చేద్దామంటారు. అట్లా కాదు, నువ్వు ట్రై చేస్తుంటే అవకాశం పికప్ చేస్తుంది. రోజు చదవాలి. పరీక్ష వచ్చినప్పుడు చదువుతాం అనుకోడు. ఈ బ్యాంక్ టెస్ట్లకి వాటికి ప్రిపరేషన్ చేస్తారా, ఆ నోటిఫికేషన్ పడ్డాక అప్పుడు మొదలు పెడతారు. అలా కాదు, మీ బ్రెయిన్ పదునుగా ఉంచుకోండి. భూమి ఎట్లా పదునుగా ఉండాలో బ్రెయిన్ కూడా పదునుగా ఉండాలి. చదువుకున్న వాళ్ళు చేయవలసిన పనే అది.
మనకు అవకాశాలు లేవు కాబట్టి ఏ ప్రయత్నము చేయకుండా అలా మందంగా ఉన్నావనుకో, అవకాశం వచ్చినప్పుడు నువ్వు స్పీడప్ అవ్వలేవు, ఎలా అందుకుంటావు? అందుకోలేకపోతాం. అవకాశాన్ని అందుకోవాలంటే నువ్వు యాక్టివ్గా ఉండాలి, శరీరమైనా బుద్ధి అయినా. దానికోసమని ఎప్పుడు రెడీగా ఉండాలి. అవకాశాలు ఇచ్చేవాడు భగవంతుడే, అంతే. కానీ అవకాశం అందిపుచ్చుకోవాల్సింది ఎవరు? మనము. దానికోసం మనం రెడీగా ఉండాలి. కాబట్టి బ్రెయిన్ని పదును పెట్టండి. ఒంటికి పట్టిన మందం బద్ధకాన్ని సోమరిపోత్తనాన్ని వదిలిపెట్టేసేయండి. పురాతన కాలపు ఈ కథని ఒకసారి జ్ఞాపకం చేసుకోండి. ఇట్స్ కార్పొరేట్ స్టోరీ ఇది. ఎగ్జాక్ట్లీ అండి. ఎప్పుడు పనిచేయాలి, ఎప్పుడు అప్డేట్ అవ్వాలి. అదేదో అవకాశం వచ్చినప్పుడు అప్డేట్ అవుతాను అనకూడదు, నువ్వు చేస్తూ ఉండాలి. ఎంత పెద్ద ఉద్యోగంలో ఉన్నా కొత్త కోర్సులు ఏదైనా రాగానే నేర్చుకోవాలి. డాక్టర్లు, ఆయన ఎవరో ఒక డాక్టర్ చెప్పారు, ఆపరేషన్స్లో కొత్త మెలకువలు వస్తున్నాయట. పాతకాలం వాళ్ళకి తెలియదమ్మా, మనం ఎప్పుడు అప్డేట్ అవ్వాలి, జర్నల్స్ తిరగేయాలి, పుస్తకాలు చదవాలి, చదవకపోతే మనం అప్డేట్ అవ్వలేము అని చెప్పారు. ఎంత మంచి విషయం, చాలా మంచి కథ రమ్మగారు. ఎస్, గుర్తొచ్చింది నాకు. రైట్ అండి, నమస్తే. నమస్తే.